ఏంది మాసు? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే పెళ్ళికి అయితే వెళ్తున్నాము. పెళ్ళి ఎక్కడంటే మా అక్క వాళ్ళ ఊర్లో అనమాట. వరుసకు మాకు కొడుకు అవుతాడు, అంటే సొంతం లావణ్య వాళ్ళ పెద్దనాన్న కొడుకు పెళ్ళి. ఏంటంటే మాకు కొడుకు అవుతాడు, మా ఆయన ఎత్తుంటాడు, మా ఆయన ఎత్తుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు జల్లి చేసుకుంటాడు అనమాట. వాళ్ళ పెళ్ళికే వెళ్తున్నాం. మళ్ళీ మా ఊళ్ళో ఇంకో పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి సురేంద్ర వెళ్తాడు. నేను ప్రస్తుతానికి అయితే ఈ పెళ్ళికి వెళ్తాను. ఏ పెళ్ళికి వెళ్ళాను నేను, ఒకటే మళ్ళీ పెళ్ళికి పోయి సదింపులు పెడతాను అంతే. నాకు మడవ ఉంది, మొక్కజొన్న ఫ్రెండ్స్ మొక్కజొన్న. మా ఆయన రావట్లేదులేండి, ఆయన ఏంటంటే చేను ఉందని రేపు వస్తాడు అనమాట. రేపు నీళ్ళ మడవ అయిపోయినా కానీ వచ్చి పెళ్ళి చూసుకొని మమ్మల్ని తీసుకొస్తాడు. అంటే మేము మా అక్క వాళ్ళు పంపిస్తే వస్తా, లేదంటే ఒక 2-3 రోజులు ఆడనే ఉండి వచ్చేస్తా అనమాట. 3 రోజులు ఉంటే మేము వండుతుంది ఇక్కడ. ఇంకోబో వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అన్నప్పుడు ఎక్కడ వెళ్ళిపో, నాకు అవసరం లేదు అంటే ఎవరంటే పెడతారని పోవన్నీ. నువ్వేం ఇరగకూడదు అనుకుంటున్నావు దాన్ని, తమ్మగుండు. సొక్క వాంది కాదు అది, నువ్వు లేరా ఇడు సార్, అది వాంది కాదు సొక్క. వాని సొక్క ఇడు వేసుకున్నాడు ఇప్పుడేనే, అందుకే మనకు అంత పైకి ఉండేది. ఫ్రెండ్స్ ఎప్పుడో పోవాలని చెప్పి బ్యాగ్లో బట్టలు, నేను నా బిడ్డ రెడీ అయినా కానీ తల్లి కొడుకులు మాత్రం రెడీ బయటికి రాలేకున్నారు ఫ్రెండ్స్. నా బిడ్డకి యాసిడ్కి వచ్చిపోతుంది లోపలికి. ఇలా రారు చీరలే ఎందుకు ఇడిలోడని పోయి పిలుచుకొచ్చినావమ్మా. రా రా కానిచ్చిరా. పారి టికెట్ తిన్నందు అయితే సండే మండే చెప్పు. సండే మండే మత్తు చెప్తలే చెప్పినా చెప్తాము. చెప్పు సండే మండేలు చెప్పు. ఫస్ట్ కంచి ఫస్ట్ సండే వచ్చేది, తర్వాత చెప్పి చెప్పు. చాక్లెట్ ఇచ్చా నీకు చెప్తే చెప్పు. సో మా వాళ్ళు డైలీ ఈరోజు స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్ స్కూల్కి. అంటే నేనైతే ఫీజులు కట్టలేదులేండి. మేడం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పంపించాను, తర్వాత ఫీజులు మాట్లాడదాం కానీ అన్నారు ఓమా. అందుకని ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు. టీ షర్ట్ వేరే వేసుకోవచ్చు కదా నువ్వు. సో మళ్ళీ నిదానంగానే కడతలేదు నా, ఫస్ట్ పంపించండి వాళ్ళు రివిజన్ చేసుకుంటారు, అన్నీ మర్చిపోయింటారు కదా అని చెప్పినారు. సో అందుకోసం ఫైనల్గా ఈరోజు వెళ్తున్నారు. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాల్సింది, నిన్నైతే వెళ్ళలే. మా వాడు ఒకడు కడుపు నచ్చింది, నేను వెళ్ళాను. గుర్తున్నాయా అన్నీ? ఏబిసిలు 1 2 అన్నీ గుర్తున్నాయా? రాస్తావా? ఏబిసిలు 1 2 అలు కొంచెం బాగా చదువుకో. దామగానికి ఒకరోజు చిన్న బ్యాగ్ కొనుక్కరా, సగం బుక్స్ ఏమో కానీ ఈ బ్యాగ్ ఒక 2 కేజీలు ఉంటుంది. అందుకే బ్యాగ్ మార్చలేదు అందుగానికి ఇచ్చి. అవేవి దామునివి అటు అయ్యి మేడం ఇచ్చింది, ఆడబెట్టినా తెచ్చుకోపోయి పెట్టుకోవాలా. ఏమ్మా
ఏంటంటే ఐస్ పాప కూడా మన ఐస్ పాప చూసుకోండి దాన్ని కొట్టింది ఫ్రెండ్స్. వీడియోలో మీరు చూసినట్టయితే కనుక అది అప్లోడ్ చేసినా చేయలేదు తెలియదు, చేసిన కొట్టింది నాకు. నేనేం బాగా స్కూల్ కానీ గమ్మడా ఒక బ్యాగ్ ఒకటి చిన్న బ్యాగ్ ఆలగడ్డ బ్యాగులు కాకుండా మామూలు బ్యాగులు కొని. ముందు ఫీజు కట్టనీకి లేదు కానీ బ్యాగులు కొని బూట్లు కొని పెట్టుకుంటుందంట. కాదంటారు వాళ్ళే ఫీజు కట్టుకుంటేనే. ఈవెన్ డైరెక్ట్ దామగాని స్కూల్ లేదు, క్లాస్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఎల్కేజీ. మేము ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నందుగాడు అమ్మఒడి డబ్బులు మిస్ అయిపోయినాం. అంటే సార్ వాళ్ళు చేస్తారులే అనుకున్నాం కానీ అందరికి పడిందంట, మా పిల్లలకి ఏదో పడలేదు. అందుకే ఈసారి సురేందర్ని అడిగి సార్ వాళ్ళు సురేందర్ చెప్పి మయానికి చెప్పి సార్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని అడిగిన అనమాట ఏది ప్రాబ్లం అని. సో మనకి ఆ డబ్బులు ఇస్తే పిల్లలకి ఈజీగా ఉపయోగపడుతుంది కదా, మొత్తం కంప్లీట్ కట్టచ్చు. అప్పుడింత కట్టుకోకుండా సార్ మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. కానీ బోధినేరా తినిపో, ఇంకా టైం ఉంది మచ్చ ఉంది పో. పాపం గ్యాస్ అయిపోయి 10 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. అన్నీ పొయ్యి మీదనే. ఏం తేవాలా? గ్యాస్ మా అమ్మ పెట్టుకుంది, గ్యాస్ షాప్ ఏమన్నా మళ్ళీ శనివారం ఇస్తామన్నారు. ఇంకా శనివారం పోయి తెచ్చుకోవాలా? ఈరోజే శనివారం. మళ్ళీ చాకుంటే నాకంటే పనులు నిలబడిపోతుండే వాళ్ళు. పొద్దున్న లేచి రెడీ చేసి వాళ్ళు వేసి వంటలన్నీ అయిపోతాయి. ముఖ్యంగా టీ దానికి కష్టమైందను. టీ దానికి ఏం కష్టంగా టీ మానుకునే ఉంటుంది. నేను వచ్చేసరికి దామగాడు పుట్టినప్పటి నుంచి చెప్తున్నాడు అనుకుంటా టీ మానకాలని. నిన్న నేను కాయల దగ్గర వచ్చేసరికి ఇల్లంతా గందరగోళం. దానికి చూసారు నాకు బాగా ఏడుపు వచ్చేసింది. రాని చూపిస్తాను ఇంకా నేను సరదలేదు ఇల్లుది. పూలు పంపించి సరదడానికి టైం కుదరట్లే నాకు. చూడండి ఎట్టుందో ఇల్లంతా. ఏడు ఒక్కటే తక్కువైతుంది నాకు. ఈడు ఆ ఎమ్మె నందుగాడు వరుణగాడు నక్షత్ర 5 మంది కలిసి 9 నడిచేసిండ్రు. ఇల్లు పీకి పందిరేసిండ్రు. అవన్నీ మామూలు బూట్లలో ఉన్నాయి. ఈ అవు అన్ని ఏ గెలికినారే? నీ చీరలు గెలకలే? నా చీరలు ఎందుకు వస్తాయి? నా వాళ్ళ బట్టలు ఏమన్నా ఇంతకు ఏం చేసినారు వాళ్ళు? బట్టలు గెలిగినారంట. బట్టలు తీసుకొని. ఏం బట్టలు? డాయర్లు. ఇంతనా? అందరు కలుసుకొని నన్ను ఏడిపినిగా తయారైపోయాడు.